హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా బ్లాగ్ బస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ ఫైన్. ఏంటి స్టార్టింగే ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మేమందరము ఫ్రెండ్స్ ఇంకా మేము అందరం కలిసి బ్యాన్ఫ్ అని చెప్పి ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేశాము. చాలా డేస్ నుంచి ప్లాన్ చేశాము, బట్ ఈ రోజు అయితే సక్సెస్ చేసి ఇంక ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పి స్టార్ట్ అయ్యామండి. సో ఇప్పుడైతే మేము బ్యాన్ఫ్కి వెళ్తున్నాము. ఆల్రెడీ మేము బ్యాన్ఫ్కి వచ్చేసాము, ఇక్కడ బ్యాన్ఫ్లోనే ఉన్నాము ఇప్పుడు. అక్కడి నుంచి ఇప్పుడు బ్యాన్ఫ్ నేషనల్ పార్క్ అని చెప్పి అక్కడికైతే వెళ్ళాలి. సో ఇంకా అదే మేము ఇంకా వెళ్తూ వ్యూ ఇక్కడ చాలా బాగుంది. యాక్చువల్లీ బ్యాన్ఫ్ అంటేనే చాలామంది కార్లో వ్యూ చూడడానికే వెళ్తూ ఉంటారంట. సో ఇక్కడ మౌంటైన్స్ ఇంకా వెళ్ళే రూట్ అవన్నీ అయితే చాలా చాలా బాగున్నాయండి. సో మీకు కూడా చూపిద్దాము అని చెప్పి నేనైతే ఈ వ్లాగ్ తీస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్స్ అండి. సో ఇంకా మేమందరం మాట్లాడుకుంటూ ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము. సో మేము ఇక్కడ వచ్చేసి ఒక రిసార్ట్ కూడా బుక్ చేసుకున్నామండి. అంటే మేము 3 days ఈ ట్రిప్ 3 days ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ బ్యాన్ఫ్లో అయితే ఈ నైట్ ఇక్కడే స్టే చేద్దాము అన్నట్టు ప్లాన్ వేసి ఇంకా రిసార్ట్ అయితే బుక్ చేసేసుకున్నాము. సో ఇంకా రిసార్ట్లోకి క్వాలిటీ రిసార్ట్స్ అని చెప్పి బ్యాన్ఫ్ దగ్గర ఉంది. సో ఇంకా అక్కడైతే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు లగేజ్ అయితే పైన పెట్టేసుకుని కొంచెం ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా బ్యాన్ఫ్ నేషనల్ పార్క్కి స్టార్ట్ అవుదామని అనుకుంటున్నామండి. ఈరోజు అయితే ఫస్ట్ బ్యాన్ఫ్ నేషనల్ పార్క్కి వెళ్తాము. సో మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. అండ్ ఇక్కడైతే ఇంకా ఐడి కార్డ్ ప్రూఫ్ అవన్నీ చూపించాలి కదా, హోటల్ రూమ్స్ ఇంకా కీస్ అవన్నీ తీసుకుంటున్నాము. అండ్ ఇంకా పైకైతే రూమ్ తీసేసుకుని పైకైతే వచ్చామండి. యాక్చువల్లీ మేము కోవిడ్ టైంలో ట్రావెల్ చేస్తున్నాము, కొంచెం రిస్క్ ఏమో అని భయపడ్డాము. బట్ స్టిల్ ఇక్కడైతే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అంత శానిటైజింగ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాసెస్ అయితే అంత బాగానే జరుగుతుంది. అండ్ రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ప్రెటీ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇదైతే మా రూమ్, చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది అని అన్నారు, లైక్ విండో నుంచి చూద్దాము. విండో నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుందండి. చూడండి మీరు కూడా ఎంత బాగుందో, లైక్ మౌంటైన్స్ అది చాలా బాగుంది. యాక్చువల్లీ స్టార్టింగ్ ఆఫ్ వింటర్ అండి మేము ఈ ట్రిప్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడైతే వచ్చేసామండి బ్యాన్ఫ్ నేషనల్ పార్క్కి టికెట్ కూడా తీసుకుని. ఇప్పుడైతే మనం సల్ఫా మౌంటైన్ దగ్గరికి వెళ్తున్నామండి. సల్ఫా మౌంటైన్ అంటే దాని టిప్ ఆఫ్ ద మౌంటైన్ వరకు తీసుకెళ్తారంట. స్కై బ్రిస్టోలో ట్రావెల్ చేస్తూ పైకి వెళ్ళాలంట. దాన్ని బ్యాన్ఫ్ గొండోలో అంటారంట. ఇక్కడ చూద్దాము ఎలా ఉంటుందో ఏంటో. యాక్చువల్లీ మేము కూడా ఫస్ట్ టైం అండి బ్యాన్ఫ్కి రావడము. సో నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అంతా. సో చూద్దాం ఎలా ఉంటుందో ఏమో. ఇప్పుడైతే మనం టిప్ ఆఫ్ ద మౌంటైన్కి అయితే వెళ్తున్నాము. లెట్స్ సీ. అక్కడ నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంటుందంట, చాలామంది చెప్పారు. సో చూద్దామండి మనం కూడా ఎలా ఉంటుందో ఏంటో. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మేము వెళ్ళే రూట్ అంతా చాలా స్నో ఉంది. యాక్చువల్లీ మేము చెప్పాను కదండి, స్టార్టింగ్ వింటర్లోనే వచ్చాము. బట్ ఈ ప్లేస్లో అయితే చాలా చలిగా ఉంటుందంట. యూజువల్లీ బాగానే చలిగా ఉంది. అంటే ఈరోజు మేము వెళ్ళిన రోజు టెంపరేచర్ అయితే -20 ఉన్నట్టుందండి. ఆల్మోస్ట్ -18 -20 degrees ఉన్నట్టుంది. బట్ స్టిల్ ఇంకా మనం మౌంటైన్ పైకి వెళ్తాం కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువ చలిగా ఉంటుంది. సో మేమైతే వెల్ ప్రిపేర్డ్గా అన్నీ వేసుకునే వచ్చాము. బట్ చూద్దాము ఎలా ఉంటుందో ఏంటో. సో ఇక్కడైతే వచ్చేసామండి ఆల్మోస్ట్. అక్కడ బోట్ కనిపిస్తుందా మీకు ఒక దగ్గర, మరి దూరంగా ఉన్నట్టుంది అది. ఇక్కడైతే దీన్నే సల్ఫా మౌంటైన్ అంటారంట. ఇప్పుడు మనం బ్యాన్ఫ్ కొండలో నుంచి ఎక్కి పైకి అయితే వెళ్దాము. సో లెట్స్ గో. ఇక్కడైతే టికెట్ పర్చేస్ చేసేసుకుని ఇంకా పైకి అయితే వెళ్తున్నామండి. ఇంకా అందరం ఫ్రెండ్స్ అందరం పైకి అయితే వెళ్ళిపోతున్నాము. సో చూద్దాము పైన సల్ఫా మౌంటైన్ దగ్గర వ్యూ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాము. సో ఇది కూడా బ్యాన్ఫ్ కొండలో స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడైతే మేము చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాము, వెళ్తున్నాము కదా, ఇంకా స్టార్ట్ అయిపోయిందని చెప్పి ఇంకా కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాము. సో ఇక్కడైతే ఇంకా వెళ్తున్నాము. చూడండి పైన వ్యూ అయితే చూడండి మీరు కూడా నాతో పాటు. సో ఇంకా పైకి వెళ్తున్న కొద్దీ చెట్లన్నీ చాలా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. అండ్ ఒక పక్కన స్నో పడుతుంది అండ్ ఒక పక్కన కొంచెం సన్ కూడా కనిపిస్తుంది. కానీ పెద్ద ఎండగా అయితే ఉండదు, లైట్నింగ్ అలా కనిపిస్తుంది కానీ ఎండ అయితే ఏమి ఉండదు ఎక్కువగా. సో ఇక్కడైతే ఇంకా కూర్చుని అందరం అసలు ఎవ్వరు మాట్లాడకుండా అందరం సీరియస్గా వ్యూవే చూస్తున్నాము ఏంటి అనేసి. సో ఇంకా అదే చూస్తూ వెళ్తూ ఉన్నాము. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఆల్రెడీ ఆ పక్కన నుంచి ఇంకా పైకి వెళ్ళి రిటర్న్ అయ్యే వాళ్ళు అయితే కిందకు వచ్చేస్తున్నారు. మేమైతే పైకి ఇప్పుడిప్పుడే వెళ్తున్నాము.
సో మధ్యలో ఇంకా కొంచెం అది హైట్ కొంచెం కొంచెం పైకి వెళ్ళే కొద్దీ ఇంకా మాకు కొంచెం 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 ఏమంటారు నర్వస్గా ఫీల్ అయ్యాము. నేనైతే కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను. మధ్య కొంచెం హైట్స్ అంటే కొంచెం ఫియర్ ఉంటుంది కదా యూజువల్లీ చాలామందికి. ఎంతమందికి ఫియర్ ఉంటుందో నాకు తెలియదు, నాకైతే కొంచెం ఫియరేనండి. కొంచెం భయంగా అనిపిస్తుంది హైట్స్ వెళ్ళేటప్పుడు. సో ఇక్కడైతే మా ఫ్రెండ్ కొంచెం తనకి నాజియా ఫీలింగ్ వస్తుందంట, చెప్తూ ఉంది నాకు కొంచెం ఇట్లా హెడేక్ లాగా అవుతూ ఉంది, కొంచెం స్టమక్ అప్సెట్లా ఉంది అని చెప్తుంది. సో ఇంకా ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉన్నాము. ఇప్పుడు మేము ఎటు వెళ్ళడానికి ఉండదు, ఇంకా పైకే వెళ్ళాలి. సో ట్రిప్ ఇదొక మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ అండి. లైక్ ఇలాంటి ట్రిప్స్ వెళ్తూ ఉంటే కెనడాలో ఉన్న వాళ్ళు అయితే చాలామంది వెళ్ళుంటారు, తెలిసి ఉంటుంది. బట్ చాలామంది అయితే చూసి ఉండరు కదా అని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను. సో చూసారా మేమైతే ఎంత పైకి వచ్చేసామో, ఇప్పటికీ ఎంత పైకి వచ్చామో మీకు అక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది. పక్కన కిందకి వెళ్ళేవన్నీ కిందకి వెళ్తూ ఉన్నాయి. సో ఇంకా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాము అందరము. ఏంటి నాకు తనకి ఇంకా అలా అనిపిస్తుంది, ట్యాబ్లెట్ ఏదన్నా ఉందా అని చెప్పి తన కోసం ఇంకా కొంచెం ఎవరైనా ట్యాబ్లెట్ తెచ్చారా, హ్యాండ్ బ్యాగ్లో ట్యాబ్లెట్స్ ఉన్నాయా ఏమన్నా, తనకు కొంచెం నాజియా ఫీలింగ్ లా వస్తుంది అని చెప్పి చెప్తుంది. సో ఇంకా ఎవరం ట్యాబ్లెట్స్ కూడా క్యారీ చేయలేదు యాక్చువల్లీ నిజం చెప్పాలంటే. సో వ్యూ చూడండి ఎంత బాగుంది, చూడ్డానికి బాగుంది కానీ కొంచెం హైట్ వెళ్తున్న కొద్దీ కొంచెం భయంగా కూడా అనిపిస్తుంది. భయం కన్నా ఎక్కువ నర్వస్ ఫీలింగ్ వస్తుంది, లైక్ టెన్స్డ్లా ఉంటుంది కదా అలా అనిపిస్తుంది. అండ్ దాంతోడు చలిగా కూడా ఉంది, బాగానే చలిగా ఉంది యాక్చువల్లీ మేము వెళ్ళిన రోజు. సో వ్యూ అయితే చూడండి ఎంత బాగుంది వ్యూ కదా. ఇక్కడ మీకు ఇటువైపు టాప్లో కనిపిస్తుంది కదా. సో వి ఆల్మోస్ట్ రీచ్డ్ అనమాట. సో మనం ఆల్రెడీ పైకి వచ్చేసాము. సో చూడండి మీరు కూడా. ఇప్పుడైతే ఇది ఇంకా ఆగిపోతుందా, ఇంకా పైకి వచ్చేసాము, ఇంకా అదే చెప్తున్నాము ఇంకా చెప్తున్నారనమాట. మనం వచ్చేసాము, ఇంకా పైకి వచ్చేసాము, ఇంకా దిగిపోవడమే, ఇంకొక 1 minute అయితే మనం దిగిపోతాము అని చెప్పి ఇంకా అదే డిస్కస్ చేస్తూ ఉన్నాము మేమైతే. సో ఇక్కడైతే మనం వచ్చేసామండి, ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇప్పుడు మనం సల్ఫా మౌంటైన్లో ఉన్నాము, ఆల్మోస్ట్ లైక్ టిప్ ఆఫ్ ద మౌంటైన్ దగ్గర ఉన్నాము. సో చూద్దాము ఇక్కడ నుంచి వ్యూ ఎలా కనిపిస్తుందో ఏంటో. సో ఇప్పుడైతే మనం దిగిపోదాము. వాళ్ళు ఇంకా చెప్తున్నారు మాస్క్ వేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. ఇంకా మేమేమో నలుగురమే ఉన్నాం కదా అని చెప్పి మాస్కులు తీసామండి. యూజువల్లీ మాస్కులు మ్యాండేటరీ కదా, పక్కా పెట్టుకుంటాము. సో ఇక్కడికైతే మాస్కులు పెట్టేసుకుని ఇంకా ఇప్పుడైతే దిగిపోదాము. సో వెళ్దాము, చూద్దాము ఎలా ఉంటుందో. సో ఫస్ట్ అయితే ఎంట్రన్స్ లాబీలోంచి ఇలా వెళ్ళాలంట. సో ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం కదా. ఇదేంటో అన్ని ఇమేజెస్ అలా పెట్టారు, జస్ట్ లైక్ పోలార్ బియర్స్ అవన్నీ ఇమేజెస్ పెట్టారు. సో జస్ట్ వ్యూ పాయింట్ లాగా. సో ఇంకా అవి ఏంటని చెప్పి అవే చూస్తూ ఉన్నాం ఇక్కడ. సో ఇది ఇక్కడ సల్ఫా మౌంటైన్ ఇక్కడ లెవెల్స్లా ఉన్నాయండి. లైక్ సల్ఫా మౌంటైన్ పైన 4 levels ఉంటాయంట, లెవెల్ 1, 2, 3 and 4. సో ఫోర్త్ లెవెల్ వచ్చి కంప్లీట్ వ్యూ పాయింట్ అంట. సో ఇప్పుడైతే మనం 4th levelకి వెళ్దాము, చూద్దాము అక్కడ ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి లెవెల్ 1 అంటండి. సో ఇది ఇప్పుడు ఇక్కడే కదా మనం దిగాము, అంటే లైక్ స్కై బ్రిస్టోలో ఇక్కడే దిగాము యాక్చువల్లీ. సో మీకు అది చూపించడానికి ట్రై ఇదిగో కనిపిస్తుంది కదా, ఇదేనండి. ఇక్కడ మనం ఇప్పుడు దిగిన పాయింట్ ఇదే అనమాట. సో దిగి కొంచెం ఎంట్రన్స్లోకి వచ్చాము. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్దాము, పైకి వెళ్ళి పైన ఎలా ఉంది ఏంటో అనేది చూద్దాము. అండ్ ఇది వచ్చేసి హైకింగ్ అంట అండి. చాలామంది వింటర్లో కూడా హైకింగ్కి వస్తూ ఉంటారంట ఈ మౌంటైన్ దగ్గరికి. సో ఇక్కడంతా వుడెన్తో కట్టారు కదా, అవన్నీ హైకింగ్ వాళ్ళ కోసం అంట. సో అలా చాలామంది అటు కూడా వెళ్తూ ఉన్నారు, కొంతమంది అయితే నడుస్తూ వెళ్ళారు, మేమైతే అటు వెళ్ళలేదు యాక్చువల్లీ. అండ్ ఇదంతా వ్యూ అయితే బాగుందండి, నిజంగానే వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుండి. సో అదే అక్కడ చూపిస్తున్నాము, అదే హైకింగ్ పాయింట్ అంట అని. ఇంకో ఇక్కడ చూసారా లెవెల్ 1, 2, 3. ఇప్పుడు వచ్చేసి 3rd లెవెల్లో ఉన్నాము. 3rd లెవెల్ వచ్చి ఇస్ లైక్ జస్ట్ రెస్టారెంట్ అండ్ వాష్రూమ్స్ అవన్నీ ఉన్నాయి. సో మేము అదే ఇంకా నడుస్తూ పైకి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే వచ్చేసామండి 4th ఈవెంట్ ఏరియా అంటారంట. దట్ ఈస్ వేర్ లైక్ కంప్లీట్ వ్యూ పాయింట్ అంట. సో అబ్జర్వేషన్ ఏరియా, ఈవెంట్ ఏరియా అంటారు కదా. సో చూద్దాము ఇక్కడ నుంచి మనకి వ్యూ ఎలా కనిపిస్తుందో ఏంటో చూద్దామండి. లెట్స్ గో.
ఇక్కడ నేను చూపిస్తున్నాను లైక్ సన్సెట్ అవే టైం అయింది, ఆల్మోస్ట్ ఈవినింగ్ అయింది ఇక్కడ, లైక్ అరౌండ్ 5 అలా అయ్యింది సాయంకాలము. ఇక్కడ సన్సెట్ అయిపోతుంది అప్పుడే, అదే చూపిస్తున్నాను నేను ఇక్కడ నుండి. అండ్ వ్యూ చూడండి ఇక్కడ నుండి, నిజంగా చాలా బాగుంది వ్యూ అయితే. చాలా బాగుంది కదా వ్యూ, ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా చాలా బాగుంది. చాలామంది లైక్ వీడియో కాల్స్ చేసుకుంటున్నారు, కొంతమంది పిక్స్ అలా దిగుతూ ఉన్నారు ఇక్కడ. యాక్చువల్లీ నేను మీకు ఓవరాల్గా వ్యూ చూపిద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను, అదే కొంచెం ముందుకెళ్ళి ఓవరాల్ వ్యూ చూపిస్తాను. నిజంగా చాలా బాగుందండి వ్యూ ఇక్కడైతే, చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ బాగా గాలి వస్తుంది ఆ రోజు. యాక్చువల్లీ మనం ఇంకా చాలా టాప్లో ఉన్నాం కదా, సో గాలి కూడా బాగా వస్తుంది యాక్చువల్లీ. ఇక్కడ కూర్చోడానికి సమ్ చైర్స్, ఫైర్ పాయింట్, ఇంకా సమ్ చిన్న ఇక్కడ ఏదో సమ్ పోలార్ బియర్ లాగా ఒక ఇమేజ్, గ్లాస్తో చేసిన ఇమేజ్, ఇవన్నీ అయితే ఉన్నాయి. చాలా బాగుంది అబ్జర్వేషన్ ఏరియా, లైక్ ఇక్కడ నుంచి చూడడానికి చాలా చాలా బాగుంది ఇదైతే. వ్యూ అయితే నిజంగా చాలా బాగుందండి. ఇక్కడ కొన్ని పిక్స్ కూడా తీసుకుందామని చెప్పి ఇంకా ఫ్రెండ్స్ మేము అందరం కొన్ని పిక్స్ కూడా దిగుదాము. యాక్చువల్లీ బాగా చలిగా ఉంది కదా, ఎక్కువసేపు ఉండలేమో అని చెప్పి ఫస్ట్ ఫొటోస్ అయితే దిగుదాము అని చెప్పి ఇంకా అందరం ఫొటోస్ దిగడానికి చూస్తున్నాము. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి వ్యూ చూసి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దాట్ నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.